అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధనలోభికి తత్వోపదేశం. అంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు: ఓ మహామునులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను, సావధానంగా వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. కర్మల వల్ల ఆత్మదేహధారణ సంభవిస్తున్నది కాబట్టి శారీరోత్పత్తి కర్మ కారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణం. స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం. దీనికి ధనలోభుడు ఇలా అడుగుతున్నాడు: ఓ మునీంద్ర, మేము ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్తార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్తార్థ జ్ఞానం గురించి తెలియజేయండి అని కోరాడు. అప్పుడు అంగీరసుడు ఇలా చెబుతున్నాడు: ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయిన పరమాత్మ నా అనే శబ్దం. శరీరానికి ఆత్మలా ఘటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియాలను ప్రవర్తింపచేసి వాటికంటే వేరుగా ఉంటూ ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో ఆత్మ కూడా శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపచేస్తుంది. అదేవిధంగా ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహ లక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి 6 క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశత్వం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాలు అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మల ఫలాలను భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై గురు శుశ్రూష ఉనర్చి సంసార సంబంధమైన ఆశలను విడిచి విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్ఠానం చెయ్యాలి. మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదు అని అంగీరసుల వారు వివరించారు. సర్వే జనా సుఖినో భవంతు.